నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెనాలి నుండి మేదరమెట్ల సిద్ధం సభకు తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సంగం జాగర్లమూడిలో కన్నుల పండుగగా శ్రీ సంగమేశ్వర స్వామివారి దివ్య మహారథోత్సవం. వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి నివాళులర్పించిన బీసీ సంఘ నాయకులు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరుగుతున్న సిద్ధం సభకు తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల నుండి అభిమానులు భారీగా తరలి వెళ్లారు. రైల్వే స్టేషన్ వద్ద నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ 34వ వార్డు పరిధిలోని రైల్వే స్టేషన్ వద్ద నుండి మేదరమెట్ల సిద్ధం సభకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. వైసీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ఉడుములు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 10 బస్సులను ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల నుండి ప్రజలు సభకు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సును ఎమ్మెల్యే స్వయంగా నడుపుతూ కార్యకర్తలు, నాయకులను ఉత్సాహపరిచారు. రైల్వే స్టేషన్ వద్ద నుండి గంగానమ్మ వంతెన వరకు బస్సును ఎమ్మెల్యే స్వయంగా నడిపారు. కార్యక్రమంలో నాయకులు కీసరి అంజిరెడ్డి, పెరుగు వెంకటేష్ యాదవ్, శ్రీనురెడ్డి, మధుర తేజ, అంబరీష్, పెద్ద సుబాని, మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల నియోజకవర్గం, బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర 4వ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతవరకు 3 సభలు జరిగినాయి. అవన్నీ ఎంత సక్సెస్ సాధించినాయో మనందరం చూసాం. ప్రజల మద్దతుతో ఈ సిద్ధం సభ అద్భుతంగా ఎంతోమంది జనాకర్షణ కలిగించి, మరి అదేవిధంగా ఈ రోజున తెనాలి ప్రాంత ప్రజలు సిద్ధం 4వ సభకు భారీగా అక్కడికి చేరుకొని తెనాలి ప్రాంతం మద్దతు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం అక్కడికి చేరుకొని భారీగా విజయం చేకూర్చడానికి సిద్ధమని, మరి అదేవిధంగా తెనాలి ప్రాంత ప్రజల కళల సాకారాన్ని అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలి ప్రాంత ప్రజలు ఎంతో బాగున్నారు. మరి అదేవిధంగా రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో మేమందరం అన్నాబత్తుని శివకుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దివ్య మహారథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంగం జాగర్లమూడిలోని సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద నుండి దివ్య మహారథోత్సవం శనివారం రాత్రి ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేతంగా దివ్య రథంపై ఆసీనులైన శ్రీ సంగమేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ ప్రజలకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా మహారథోత్సవాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి రథాన్ని విశేషంగా అలంకరించి విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎంఎస్వి ఎం రావు, కార్యనిర్వహణాధికారిణి వి పద్మ పర్యవేక్షణలో సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమైన రథోత్సవం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ముందుగా మహారథం వద్ద కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలతో హారతులు ఇచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగుతూ రథోత్సవంలో పాల్గొన్నారు. ఆలయం వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవం గ్రామంలోని పలు వీధుల గుండా సాగింది. రథోత్సవం సందర్భంగా శివనామ స్మరణతో వీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. రథోత్సవం భారీగా నిర్వహిస్తూ ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ పోలీసు అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆలయ అర్చకులు ప్రత్తిపాటి కాళీప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారిణి వి పద్మ రథోత్సవ వివరాలు, విశిష్టతను తెలియజేశారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో విశేషమైన అభిషేకాలు పూజలు నిర్వహించబడ్డాయి. ఆ పూజలకి తెనాలి ఎమ్మెల్యే గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సాయంత్రం లింగోద్భవ అభిషేకాలు, రాత్రికి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఈరోజు స్వామివారికి దివ్య రథోత్సవం ఉంది. అనగా గ్రామోత్సవానికి వెళ్తారు స్వామివారు. పెళ్లి అయిన తర్వాత గ్రామోత్సవానికి వెళ్ళడం ఈరోజు జరుగుతుంది. కావున భక్తులందరూ దివ్య ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటాం. ఈ దివ్య రథోత్సవము ప్రత్యేకించి పెద్ద రథం అన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఇది పెద్ద రథం. కావున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా ఒక తిరునాళ్ళలాగా ఈ దివ్య రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు. దివ్య మహారథోత్సవంలో ఈ రోజున మా వాస్తు హోమం, వాస్తు బలి అన్నీ జరిగిన తర్వాత స్వామివారు కళ్యాణ దంపతులైనటువంటి పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివార్లు దివ్య మహారథముపై గ్రామోత్సవమునకు బయలుదేరి వెళ్ళారు. కావున ఆ రథోత్సవాన్ని తిలకించి భక్తులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని మనసారా కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేదరమెట్లలో తలపెట్టిన సిద్ధం సభకు తెనాలి మండల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. అంగలకుదురు వద్ద ప్రత్యేక వాహనాలను మండల పార్టీ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో జరుగుతున్న సిద్ధం సభకు తెనాలి మండల గ్రామాల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. వివిధ గ్రామాల నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో స్థానిక ప్రజలు, మహిళలు సిద్ధం సభకు బయలుదేరగా అంగలకుదురు వద్ద ఆయా వాహనాలకు మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగలకుదురు సెంటర్లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా సిద్ధం నినాదాలు చేస్తూ సభకు బయలుదేరి వెళ్లారు. దాదాపుగా 15కు పైగా బస్సులు అంగలకుదురు చేరుకోగా చెన్నుబోయిన శ్రీనివాసరావు వాటికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు కాని హామీలతో అన్ని వర్గాలను మోసం చేసింది తప్ప ఏనాడు పేదల అభ్యున్నతి కోసం ఆలోచించలేదని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా జగన్కి ప్రజాబలం ఉందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి మేదరమెట్లలో సిద్ధం కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలి రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, కుల మతాలకు అతీతంగా చేయటం వల్లనే ఈరోజు ఈ సభకు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి మళ్ళీ రేపు రానున్న రోజుల్లో వైఎస్ జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాబత్తుని శివకుమార్ గారిని అత్యధిక మేడతో గెలిపిస్తానని కూడా ప్రజలందరూ కంకణం కట్టుకొని కూర్చున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ జగనన్న సీఎంగా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసే దాంట్లో అందరూ ముఖ్య పాత్ర పోషిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గుడివాడ, అంగలగుతురు, కోపల్లి, కొలకలూరు, నందివెలుగు తదితర గ్రామాల్లో ఈరోజు ఈ రూట్ని బస్సులన్నీ కూడా ఇప్పుడు జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సిద్ధం సభకి తల వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, తెనాలి నియోజక కార్యకర్త మొత్తానికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ఆధ్వర్యంలో అన్నాబత్తుని శివకుమార్ ఆశీస్సులతో గుడివాడ గ్రామం, తెనాలి మండలం అన్ని గ్రామాలు బాగా అభివృద్ధి చెందినాయి. దానికోసం మేము మళ్ళీ శివన్న గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మా యూత్ తరఫున శివన్న కోసం ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అట్టడుగు వర్గాల హక్కుల కోసం, మహిళాభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ అన్నారు. సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్లోని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘాల కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరించుకున్నారు. తొలి మహిళా ఉపాధ్యాయులుగా మహిళల అభ్యున్నతి కోసం ఆమె పాటుపడ్డారని కొనియాడారు.
సమాజంలో అసమానతలు రూపుమాపుతూ అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు తట్టుకొళ్ల అశోక్ యాదవ్, ఎన్ రఘురామయ్య, పి యలమంద, ఆర్టీసీ శ్రీను, కరేటి రవి, కందుల సాంబశివరావు, మల్లంపల్లి భీష్మపాములు, మేకల శ్రీను, కందుల వేణువర్ధన్, కాళిదాసు వెంకటేశ్వరరావు, ఆరాధ్యుల శివ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్ని బీసీ కులాల నాయకులందరం కలిసి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఫస్ట్ చదువుకున్న మహిళా ఉపాధ్యాయులుగా ఆమె ఎన్నో బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు చేసి ఈరోజు మహిళలకి చదువు చెప్పి ఈరోజు ప్రయోజనం వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ ఈరోజు అలాగా అయ్యారంటే ఆ తల్లి పుణ్యమే. ఆమె మన ముందు లేకపోయినా కూడా ఆమె చేసిన మంచి కార్యక్రమాలకి ఈరోజు ఆమె స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ మంచి పొజిషన్లో ఒక దేశానికి ఉపయోగపడే విధంగా ప్రపంచాలకి ధీటుగా మన భారతదేశం ముందు డెవలప్ అయ్యి ముందు సావిత్రిబాయి పూలే గారి 127వ వర్ధంతి ఘనంగా మరి బీసీ సంఘాల నాయకులంతా కలిసి జరుపుకోవటం, అట్లాగే మరి 127 సంవత్సరాలైనా మరి సావిత్రిబాయి పూలే గారిని ఈరోజు స్మరించుకోవటం, అట్లాగే ఆ రోజుల్లో దళితులకు కానీ విద్యాభ్యాసం ఆడపిల్లలు కూడా చదువుకునే పరిస్థితి లేదు. మరి ఆ రోజుల్లోనే భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా, అట్లాగే అప్పుడు ఆ రోజుల్లో 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపే వివాహం చేసుకునేవారు. అట్లాంటి 9 ఏళ్ల వయసులోనే మరి మహాత్మా జ్యోతిబా పూలే గారిని వివాహం చేసుకొని మరి ఆ రోజుల్లో కూడా చదువులు ఉండే కాదు, ప్లేగు వ్యాధితో కూడా మరి సర్వీస్ చేసి కూడా ఆ ప్లేగు వ్యాధితోనే కూడా చనిపోయింది. నిజంగా మరి వాళ్ళ స్మరించుకుంటామంటే మహానుభావుల్ని వాళ్ళని మనం ఈరోజు స్మరించుకొని భావితరాలు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకున్నట్టు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణంలోని 11వ వార్డు నుండి మేదరమెట్ల సిద్ధం సభకు వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. ఆయా వాహనాలను కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్లు జెండా ఊపి ప్రారంభించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన సిద్ధం సభకు తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల నుండి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా 150 బస్సులు ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల ప్రజలు ఉదయాన్నే ఎంతో ఉత్సాహంగా సభకు బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా స్థానిక 11వ వార్డు నుండి ప్రత్యేకంగా పలు బస్సులను సిద్ధం చేయగా వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు సిద్ధం సభకు వెళ్లారు. ఆయా బస్సులను వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్లు జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ తలపెట్టిన ఈ సిద్ధం సభ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు పేర్కొన్నారు. ఈరోజు మేదరమెట్లో మన సీఎం గారు సిద్ధం సభ చేయటం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అంటే గెలుపు దిశగా మాట్లాడతారు. ఈరోజు అందులో 11వ వార్డు నుంచి మేము బయలుదేరాము. అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు సిద్ధం సభలో ఇది 4వది మేదరమెట్లో జరుగుతున్న సిద్ధం సభకి మా 11వ వార్డు తరపున పార్టీ అభిమానులు, నాయకులు, ఎందుకంటే సానుభూతి పరులు ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వల్ల లబ్ధి పొందిన వాళ్ళే ఎక్కువగా ఈరోజు మేము సభకు వస్తామని చెప్పి స్వచ్ఛందంగా రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సిద్ధం సభకి మేము మేదరమెట్ల బయలుదేరాము. కొలకలూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి పెద్ద రథం ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఊరేగింపు ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. పెద్ద రథం ఊరేగింపులో ముందుగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. కొద్ది దూరం స్వామివారి రథాన్ని లాగారు. అదేవిధంగా జనసేన పీఏసీ చైర్మన్ నాతిళ్ల మనోహర్ సాయంత్రం నుండి జరిగిన స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. తెనాలి వసుదైక కుటుంబం ప్రథమ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్వాస మీద ధ్యాస పేరుతో ధ్యానం క్లాసులు నిర్వహించారు.
స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో తెనాలి వసుదైక కుటుంబం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలను ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు. బ్రహ్మర్షి పత్రిజీ ఆశీస్సులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు, సుగుణ తదితరులు పాల్గొని ధ్యానం క్లాసులు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వసుదైక కుటుంబం వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కోన వెంకట నాగేశ్వరరావు, మోక్షలత, కె శివప్రసాద్, పద్మావతి, కె యుగంధర్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన గురువుగారైన జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారిద్దరు పుత్రికలైన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామాలు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అన్నారు. ఇది ఎట్టా 8.5 సంవత్సరం ఈ ధ్యానంలో నిమగ్నమై గురువుగారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఆచరించి ప్రాక్టికల్గా దాన్ని వేరే వాళ్ళ మీద కూడా అప్లై చేసి వాళ్ళందరూ కూడా అద్భుతంగా డెవలప్ అయినారు. బెడ్ రీడన్ అయిన వాళ్ళు కూడా. నా జీవితంలో గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అందించిన సరైన ధ్యానం, అది నా ఊపిరిన్నంత వరకు అందించాలని, అదే అందరి జీవితాలని బాగుపెడుతుందని నేను నమ్మడమే కాదు, నా జీవితమే దానికి నిదర్శనం. ఇక్కడ ఎంతోమంది అనుభవజ్ఞులు వచ్చారు, వాళ్ళందరూ కూడా అదే రిజల్ట్స్ తోటే వచ్చారు. ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కిందటి సంవత్సరం తెనాల్లో గురువుగారి ప్రోగ్రాం ఏర్పాటు చేసామండి. అది చేసి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మళ్ళా ప్రథమ వార్షికోత్సవం తెనాలి వసుదైక కుటుంబం ప్రథమ వార్షికోత్సవం ఏర్పాటు చేశాము. ఈ ధ్యానం ద్వారా మేము అనేక అనుభవాల్ని, ఆనందాన్ని పొందాము. అదే ఆనందాన్ని ఈ ధ్యానంలోకి రాకముందు శ్వాసను గమనిస్తేనే ఇన్ని లాభాలు ఉంటాయి అని మనకి తెలియదండి. మనసు ఏంటి, ఆత్మ ఏంటి, బుద్ధి ఏంటి అని దీని గురించి కూడా తెలియదు. దీనిలోకి వచ్చిన తర్వాతే మనసు వల్లే మనిషికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఆనందం అనే దానికి అర్థం తెలుసుకోలేకపోతున్నాడని అనేది అర్థం చేసుకున్నాము. మేము పొందిన ఆనందాన్ని మాస్టర్స్ కొంతమంది నాకు చేశారు. దాని తర్వాత నేను జాయిన్ అయ్యి మెడిటేషన్ చేశాక నాకు చాలా హెల్త్ రీజన్స్లోంచి బయటకు వచ్చాను. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అనేక సిచ్యువేషన్స్లో నేను బాగా స్ట్రగుల్ అవుతున్నాను. మునిబాబు సార్ ధ్యానంలో జాయిన్ అయ్యాక నాకు అంతా. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెరాలిసిస్తో బాధపడుతున్న వృద్ధునికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. సొసైటీ ద్వారా యువకులు చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. పెరాలసిస్తో బాధపడుతూ మంచానికి పరిమితమైన స్థానిక బీసీ కాలనీకి చెందిన శంకర్రావు అనే 65 ఏళ్ల వృద్ధుడికి యంగ్ జనరేషన్ టీం సభ్యులు బాసటగా నిలిచారు. పెరాలసిస్ కారణంగా వృద్ధుడి ఎడమ కాలు, ఎడమ చేయి పనిచేయక ఆయన ఇబ్బందులు పడుతూ సాయం కోసం యంగ్ జనరేషన్ టీంను ఆశ్రయించారు. తనకు ట్రైసైకిల్ సాయం చేయాల్సిందిగా కోరటంతో స్పందించిన సభ్యులు సాదిక్, అతని మిత్ర బృందం ఆదివారం వృద్ధుడిని పరామర్శించి ట్రైసైకిల్ అందజేశారు. దీంతో ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో షేక్ సాదిక్, షారూక్, సాయి బియ్యపు, సరికొండ సాయి, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని బీసీ కాలనీలో నివసిస్తున్న శంకర్రావు అనే వృద్ధుడు గత కొన్నేళ్లుగా చేతులు కాళ్ళు పడిపోయి అలానే ట్రైసైకిల్ మీద నడుపుతూ ఉన్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. కానీ చాలా సంవత్సరాల నుండి ఆ ట్రైసైకిల్ అనేది పాడైపోయి ఇప్పుడు ఒక ట్రైసైకిల్ మమ్మల్ని వెంటనే అడగంగానే ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున మేము వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలానే ఇంకెవరికి ఏ అవసరం ఉన్నా సరే మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా తోడుంటుందని తెలియజేస్తున్నాం. విశ్వాధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామ మందిరం విరాజిల్లుతోందని, ప్రతి భారతీయుడు అయోధ్య రాముని తప్పకుండా దర్శించాలని బీసీ సంఘ నాయకుడు మేడిబోయిన గంగా యాదవ్ అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఇటుకలు సమర్పించిన ఆయన ఇప్పుడు బాలరామునికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు అయోధ్యకు వెళ్లారు. స్థానిక బాలాజీరావుపేటలోని పట్టాభిరామ స్వామివారి దేవాలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘ అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ పాల్గొన్నారు. ఆదివారం తెనాలి నుండి బాలరాముని దర్శనార్థం స్థానిక బీసీ నాయకులతో కలిసి ఆయన అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పట్టాభిరామస్వామి వారి మందిరంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలో ప్రత్యేకంగా ఇటుకలను తయారు చేయించి వైకుంఠపురం దేవస్థానంలో పూజలు నిర్వహించి అయోధ్యకు తీసుకువెళ్లి అక్కడ సమర్పించినట్లుగా గంగా యాదవ్ తెలిపారు.
బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అయోధ్యకు వెళ్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పనిసరిగా అయోధ్య బాలరాముని దివ్య స్వరూపాన్ని దర్శించుకోవాలని ఆయన సూచించారు. పూజా కార్యక్రమాల్లో న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, బీసీ నాయకులు ఆరాధ్యల శివ, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బచ్చనబోయిన శ్రీనివాసరావు, దారా రామకృష్ణ, చిట్టికొమ్మ కిషోర్, మల్లంపల్లి భీష్మపాములు, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి బాలాజీరావుపేటలో వేంచేసి ఉన్నటువంటి పట్టాభిరామస్వామి దేవాలయంలో అయోధ్యకి ఇటుకరాలు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నిర్మాణం జరుగుతుంది. 10 రోజులు ఉన్నాం అక్కడ. అప్పుడు అయోధ్య పూర్తిగా గుడి కట్టిన తర్వాత 108 కొబ్బరికాయలు రైల్వే స్టేషన్ సెంటర్ బాలాజీరావుపేటలో రామవారి గుడిలో కొట్టి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాలని చెప్పేసి అప్పుడు మీ అందరం కలిసి అనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు గుడి పూర్తిగా అయింది కాబట్టి మీ అందరం కలిసి పట్టు వస్త్రాలు అప్పుడైతే మొక్కులు ఎలా అయితే మేము అనుకున్నామో అదే ఇక్కడ చెల్లించుకొని మేము వెళ్తున్నాము. దానికి వచ్చిన అందరు పెద్దలందరికీ మళ్ళీ రావునవాడి దేవస్థానంలో అయోధ్యకు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్తాం జరుగుతుంది. మరి అట్లానే అయోధ్య నిర్మాణం కొరకు కూడా గంగా యాదవ్ గారు ఇటుకరాళ్ళు కూడా సమర్పించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఆయన ఎప్పటి నుండో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, మరి కరోనాలో మరి పేదలకు నిత్యావసర సరుకులు కానీ భోజనాలు కానీ, మరి అట్లానే మన భవానీ మాతలకు మాలలేసుకున్న మహిళా తల్లులకు మజ్జిగ పంపిణీలు కానివ్వండి, ఎండాకాలం వచ్చేసరికి చలివేంద్రం కానివ్వండి, మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎప్పటి నుండో చేస్తూ ఉంటున్నాడు. మరి మారాంటి వారికి కూడా మేము ఒక ఎంతో ఆదర్శంగా నిలబడుతూ మరి ఆయన కార్యక్రమాలు మరి ఎన్నో ముందు జరపాలని చెప్పేసి కోరుకుంటూ గంగా యాదవ్ గారు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున స్వామివారికి విశేష పూజలు చేయడం జరిగింది. గతంలో గంగా యాదవ్ ఆయన మిత్ర బృందం అయోధ్యలో రామాలయ నిర్మాణం కొరకు ఇటుకరాయి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరలా అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆ స్వామివారికి విశేష సేవలో ఆయన మిత్ర బృందం కలిసి ఈ రోజున పెద్ద ఎత్తున ఈ దేవాలయంలో ఆయన్ని పూజించుకొని తదుపరి అయోధ్యకు వెళ్ళి బాలరామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వారు సిద్ధమై వెళుతున్నటువంటి దుగ్గరాల శుభ మహేశ్వరి శీతల గిడ్డంగిలో సంభవించిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన పసుపు రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దుగ్గరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు 14,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో దుగ్గరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 10వ రోజుకు చేరుకుంది. పసుపు రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జొన్న శివశంకర్, వేములపల్లి వెంకట్రామయ్య, ములకా శివసామిరెడ్డి, జెట్టి బాలరాజు, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏసీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టాను శుభమహేశ్వర్లో. దాని తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు ఈ 23 దాకా 4 ఎకరాలు వేసుకుంటూ దాన్ని కూడా ప్రూవ్ చేసి మొన్న 23 జూన్ 10వ తారీఖున లోపల పెట్టాను. మొత్తం 700 బస్తాలు. సగం అమ్మినా కానీ అది ఆయన బయట వేయలేదు కాబట్టి అది కూడా కాలిపోయి మొత్తం 700 బస్తాలు అగ్ని ఆహుతి అయిపోయింది. కాబట్టి నాకు ఇప్పుడు 72 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ వయసు ప్రభావం వల్ల నాకు ఆరోగ్యం సహకరించక నేను వ్యవసాయం చేయలేమని భయంగా మాతో ఎట్లా బతకాలనే దిగులతో ఆవేదన చెందుతూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలి నుండి మేదరమెట్ల సిద్ధం సభకు తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సంగం జాగర్లమూడిలో కన్నుల పండుగగా శ్రీ సంగమేశ్వర స్వామివారి దివ్య మహారథోత్సవం. వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి నివాళులర్పించిన బీసీ సంఘ నాయకులు. ఇవి వాటి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe